హాయ్ అండి, ఈరోజు మా కర్రీ వచ్చేసి పప్పు, ఆవకాయ, నెయ్యి, అలాగే వేడివేడి అన్నంలో ఇలా వేసుకుని తింటున్నానండి. మీలో ఎంతమందికి ఈ పప్పు, ఆవకాయ, నెయ్యి, కొత్త ఆవకాయ వేసుకుని తినడం ఇష్టమో? నాకైతే చాలా చాలా ఇష్టం అండి. ఇలా వేడివేడి అన్నంలో ఇలా పప్పు, నెయ్యి, ఆవకాయ వేసుకుని తింటా ఆ టేస్టే వేరండి. అంతేకాదు ఇది రైస్లోకే కాదు, ఈ కొత్త ఆవకాయ పెట్టుకున్నప్పుడు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలానే ఈ ఆవకాయ మనకి రైస్లోకే కదండి, మార్నింగ్ అప్పుడు టిఫిన్లోకి, దోశల్లోకి కానీ ఇడ్లీలోకి కూడా చాలా బాగా పనిచేస్తుంది. మనం ఒక్కొక్కసారి టిఫిన్కి చట్నీ చేయలేనప్పుడు ఇలా గ్రేవీ వేసుకుని మనం తింటే బాగుంటుందండి. ఇంకా మనము ఇలా ఆవకాయ పెట్టుకున్నప్పుడు ఇలా గ్రేవీ అనేది ఎక్కువ ఉండేటట్టు మనం ఆవు పిండి అది ఎక్కువ వేసుకుంటే ఇలా గ్రేవీ అనేది వస్తుంది. ఇంకా నేనైతే ఆవకాయకి కాయలు తెచ్చుకున్నాను కదండి, ఈ సంవత్సరం కొట్టించేటప్పటికి ఆ కాయలు అనేది కొట్టే ఆయన సరిగ్గా కొట్టక కాయలు అనేవి ముక్కలు పాడైపోయినాయి. ఇంకా ముక్కలను అయితే ఇంకా తీపి ఆవకాయ కలుపుకుందామని చెప్పేసి పక్కన పెట్టేసుకుని ఈ ఆవకాయ అయితే పెట్టుకున్నానండి. ఈరోజు ఇంకా 3వ రోజు కలిపి ఇలా తీసుకున్నాను. ఇంకా మీకైతే అన్నంలో చూపిస్తున్నాను, అలాగే దోశలోకి కూడా వేసుకుని తినవచ్చు అనేది మీకైతే చూపిస్తున్నాను. చూడండి, నాకు 3 కాయలకి ఈ చిన్న చిన్న బాక్సుల్లోకి 3 బాక్సులు అయితే వచ్చినాయండి. దీనికి కావాల్సినవి అయితే చూసేద్దాం. 2 చెంచాలు మెంతులు, 2 చెంచాలు ఇంకా జీలకర్ర అయితే వేపించి పొడి చేసుకున్నాను. అలాగే ఆవాలు కూడా పొడి చేసి పెట్టుకున్నానండి. ఇంకా మేమైతే కొనుక్కున్నాయి 20 కాయలు కొన్నామండి. కానీ కట్ చేసేటప్పుడు ముక్కలన్నీ పాడైనాయి కదా, ఆ ముక్కలు ఇగో చూడండి, ఇన్ని ముక్కలు అయితే పాడైపోయినాయి. ఈ ముక్కలో బెల్లం వేసి తీపి ఆవకాయ కింద పెట్టుకుంటే మజ్జిగన్నంలో పనిచేస్తుందని చెప్పేసి అవి పక్కన పెట్టేసినాను. ఇప్పుడు ఈ పచ్చడి కలిపే విధానాన్ని అయితే మనమైతే ఈ వీడియోలో చూసేద్దామండి. నాకు ఇప్పుడు 3 కాయలన్నీ ముక్కలు వచ్చినాయి కదా, ఇంకా ఏదో చూపించాలని ఇక్కడ అయితే ఇలా కొలుస్తున్నాను. లేదంటే మనం అర్జగానే వేసేసుకోవచ్చండి, కొలిసేటన్ని ముక్కలు కూడా లేవు. ఇలా ఒకటైతే ఫుల్ అయ్యింది, ఒకటేమో ఇంకా తలగేసి అయినాయండి. ఇంకా దీంట్లోకి ఇంకా అర్జాగా కొన్ని వేసేసుకోవడమే, కొలతలు అంటూ ఏమి లేవండి. గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం ఆవపిండి, మెంతిపిండి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇంకా నేనైతే ఇంకా అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. మామూలుగా ఈ ముక్కలు కట్ చేసి తెచ్చే లోపల ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి ఆవకాయ కలుపుకుందామని. ఇంకా మరి దెబ్బ అయిపోయింది. ఇంకా ఆవకాయ పెట్టడానికి ఇంకా మనసు కూడా వస్తలేదు, ఎందుకంటే ముక్కలు అలా పాడైపోయినప్పుడు మనసు అంతా ఏదో అయిపోతుంది కదా. ఇప్పుడైతే నేను ఒక పిడికిడు ఎల్లుల్లి గుళ్ళు వేసుకున్నాను. అలాగే ఒక 3 చెంచాలు ఆవపిండి కూడా వేసుకుంటున్నాను చూడండి. అలాగే 1 చెంచా మెంతి పొడి, ఇంకా జీలకర్ర పొడి కలిపి ఉంది కదా, ఇది 1 చెంచా ఫుల్ వేసుకుందామండి. ఇంకా ఎందుకని ముక్కలు కొంచెమే ఉన్నాయి. ఇంకా అలాగనే మనకి గ్రేవీ కావాలి, కొంచెం పచ్చడి కావాలా, ఎక్కువ కనిపించాలంటే ఇలా గ్రేవీ ఎక్కువ చేసుకోవాలి. అలాగే గ్రేవీ ఎక్కువ తినేవాళ్ళు ఇలా కాస్త ఎక్కువ వేసుకున్నారనుకోండి ఎక్కువ వస్తుంది. ఇంకా నేను అయితే అల్లము, ఎల్లుల్లిపాయలు ఇలా వాటర్ లేకుండా మిక్సీ పట్టుకున్నానండి శుభ్రం చేసుకుని. ఇంకా నేను పచ్చడి పెట్టినప్పుడు, ఆవకాయ పెట్టినప్పుడు అల్లం వెల్లుల్లి వేసుకుంటాను. అల్లం వెల్లుల్లి వేసుకోవడం వల్ల పచ్చడికి టేస్ట్ బాగా పెరుగుతుంది. ఇంకా దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్లంతా సాల్ట్ కూడా వేసుకుందామండి. చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను ఇంత. మరీ ఎక్కువ వేసినా కూడా ఈ ముక్కలు మీకు వీడియోలో ఎక్కువ ఉన్నట్టు కనిపించచ్చండి, కానీ 3 కాయల ముక్కలు మాత్రమే నాకు వచ్చినాయి. అవి కూడా అడ్డదిడ్డంగానే ఉన్నాయి, ముక్కలు అంటూ కరెక్ట్గా ఏమి లేవు. ఇంకేదో ఒక 4 రోజులు మనం వారం 10 రోజులు ఇలా మనం తినేదాన్ని పెట్టి పచ్చడి అయితే వస్తుంది. ఇంకా చిన్న చిన్న బాక్సుల్లోకి అయితే వచ్చినాయి. నేను ఇది ఫస్ట్ కలిపేసుకున్నది మీకు చూపిస్తున్నాను. 3 రోజుల తర్వాత కలిపింది కూడా మీకు చూపిస్తాను. ఇంకా మనం ఎక్కువ పచ్చడి పెట్టుకున్నప్పుడు కూడా ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్న విధంగానే చేసుకోవాలండి. ఇంకా నేనైతే మా బాబు 3 మ్యాంగో కారం తీసుకొచ్చాడు. మనకి పచ్చడి ఎర్రగా కావాలంటే 3 మ్యాంగో కారం తీసుకోవాలండి. చూడండి, లేదంటే మన ఇంట్లో పట్టించుకున్నప్పుడు సన్నకాయలు కాకుండా దొడ్డికాయలు ఉంటాయి కదా, అది ఎడల్పకాయలు, అవి తీసుకోవాలండి. పచ్చడికి కారం అనేది తక్కువ ఉన్న కాయలు తీసుకోవడం వల్ల మనకి పచ్చడి వేసుకున్నప్పుడు వేడి చేయకుండా, అలాగే కడుపులో మంట రాకుండా ఉంటుంది. అదే మనము చెమ్మరికాయలు కారం ఎక్కువ ఉన్న కాయలు తీసుకున్నాం అనుకోండి, మనం పచ్చడి వేసుకుని తిన్నప్పుడు కడుపులో మంటలు వేస్తుంది అనమాట. చూడండి, ఇవన్నీ ఇలా వేసుకుని ఇలా కాస్త 1 బుల్లి గ్లాసుడు నూనె అయితే వేసుకున్నాను. దీంట్లోకి ఇలా నూనె వేసి అన్నీ ఇలా కలిపేసుకుని, ఇన్ని ముక్కలే కదండి, ఇంకొంచెం బాక్స్లో పెట్టేసుకుంటున్నాను. చూడండి,
ఇలా మనం ఎక్కువ పచ్చడి చేసుకున్నప్పుడు మీకైతే మళ్ళీ కాయలు దొరికితే వీలైతే మీకు వీడియో పెడతానండి, లేదంటే లేదు. ఇంకా కాయలు కూడా దొరకడం కష్టం ఉంది. ఎలాగో 20 కాయలు అయితే దొరికితే ఇప్పుడైతే ఇలా అయిపోయిందండి. ఇంకా మీకు పూర్తి వీడియో కావాలంటే పెట్టినానండి, ఏ విధంగా నాకు మిస్టేక్ అయ్యింది అనేది. నేను ఇంట్లో కట్ చేసుకోవడానికి కత్తిపేట లేదని చెప్పేసి వేరే వాళ్ళతోటి కట్ చేయించేటప్పటికి అతను మొత్తం పప్పు కొట్టేసిండు. ఇంకా మనకు బయట ఎలా కొడతారనేది తెలియదు కదా, మనము ఇంకా తెలియని వాళ్ళకు ఇంకా బాబుకి కూడా తెలియదు, ఇంకా కొడతాడు కదా అని వెళ్తే అలా అయ్యింది. ఇంకా కలిపి మూత పెట్టి పక్కన పెట్టుకున్నాను. ఇంకా 3 రోజులు అయిన తర్వాత చూడండి పచ్చడి అయితే ఇలా అయ్యింది రెడ్డగా. ఇంకా బుల్లి గ్లాసుడు అది ఆయిల్ అయితే పల్లి ఆయిల్ పచ్చడికని తెచ్చుకున్నాం కదా, అదే ఆయిల్ వేసినానండి. ఇక ఆవకాయకని తెచ్చిన కారము ఇంకా ఆయిలే వేసినాను. చూడండి ఇవి ఇంకా కారం కానీ ఆయిల్ కానీ సాల్ట్ కానీ ఇంకేం కలపలేదండి. చాలా అంటే చాలా టేస్టీగా వచ్చింది. ఇంకా చూడండి గ్రేవీ కూడా చాలా వచ్చింది కదా. ఇంకా 3 టేబుల్ స్పూన్లు ఆవు పిండి వేసుకున్నాను, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతిపిండి వేసుకున్నాను. కారం కూడా కొద్దిగానే వేసుకున్నానండి. అలానే ఇలా 3 మ్యాంగో కారం వాడడం వల్ల మనకి కడుపు మంట రాదు, అలాగే చూడడానికి పచ్చడి కూడా కలర్ఫుల్గా కనిపిస్తుంది. ఇంకా పచ్చడి కూడా పాడవదు. ఇంకా పల్లి నూనె వేసుకున్నాను. ఇంకా మీకు ఇష్టమైతే నువ్వుల నూనె కూడా వేసి పెట్టుకోవచ్చండి. ఇంకా ఇలా కలిపేసుకుని ఒకసారి సాల్ట్ సరిపోయిందని చూసుకోవాలి. సాల్ట్ కానీ తక్కువ ఉందనుకోండి ఇంకా పచ్చడిలోకి సాల్ట్ కలుపుకుని ఇలా పెట్టుకోవాలన్నమాట. నాకైతే సరిపోయింది. ఇంక ఇలా 3 చిన్న చిన్న బాక్సుల్లోకి వచ్చినాయండి. ఇంకా 3 ఎందుకంటే వాడుకోవడానికి వీలుగా ఉంటుందని చిన్న బాక్సులో వేసుకున్నాను, అంతా ఒకటే బాక్స్లో కాకుండానే. ఇంకా మీకైతే ఎలా అనిపించింది వీడియో చూడండి, కలర్ఫుల్గా చాలా అంటే చాలా బాగుంది కదా, చూస్తుంటేనే తినేయాలనిపిస్తుంది కదా. మేమైతే మార్నింగ్ అప్పుడు ఇలా దోశల్లోకి అయితే వేసుకున్నామండి. టేస్ట్ అయితే అదిరిపోయింది. ఇంకా గ్రేవీతో పచ్చడి అయితే చాలా బాగుందండి. ఇంకా మీకు పచ్చడిగానే పెట్టే నాకు వీలుంటే కాయలు దొరికితే మాత్రం పూర్తిగా ఎక్కువ పచ్చడి ఎలా పెట్టుకోవాలనేది వీడియో చేస్తానండి. నాకు దొరకకపోతే చెయ్యలేను, అది కూడా మీకు చెప్తున్నాను. ఇంకా వీటికి ఈ పచ్చడికని తెచ్చిన ఇంకా కారము మసాలా అన్నీ అలానే ఉన్నాయండి. ఇంకా నేనైతే ఇంకా చిదిగిపోయినాయి తీపి ఆవకాయ కింద కలుపుకున్నాను, అది కూడా మీకు వీడియో చేస్తాను. అది ఎంత పచ్చడి అయిందనేది కూడా మీకు వీడియో పెడతాను. ఫస్ట్ అయితే ఈ వీడియో చూసేయండి. అలాగే నేను మీలో ఎవరైనా నా ముందు వీడియో చూడని వాళ్ళు ఉంటే ముక్కలు ఏ విధంగా ఖరాబ్ అయినాయి పాడైపోయినాయి అనేది కొట్టించేటప్పుడు ఏ విధంగా పాడైనవి అనేది మీకైతే పూర్తి వీడియో ఉంది. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియో చూసేయండి. అలాగే మీలో ఎంతమందికి ఇలా పప్పు ఆవకాయ నెయ్యి ఇష్టము, మీలో ఎంతమందికి ఆవకాయ అంటే ఇష్టము, మీరైతే ఏ విధంగా పెడతారు అనేది కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను. ఓకే, మీ సపోర్ట్ అందించండి.